నమస్కారం. ఈ వీడియోలో మనము డైనస్ గ్లోబల్ ప్రైమరీ ప్రొడక్ట్ ఈ రోసెంటాక్ గురించి కొద్దిగా డీటెయిల్‌గా చూస్తాం. ప్రోడక్ట్ లోపల వెళ్ళక ముంద మన శరీర ఫండమెంటల్ కొద్దిగా అవేర్‌నెస్ తీసుకుంటాం. మన అందరికి తెలుసు ప్రివెన్షన్ ఇస్ బెటర్ థాన్ క్యూర్. ఇది అందరికి తెలుసు. కానీ ఇది రియల్‌గా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. దానికి ఏమైనా రీజన్ ఉండొచ్చు గానీ, ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఒక అవేర్‌నెస్ పీపుల్‌కు హెల్త్‌లో ఆహ్, ఎలా మనము ఈ ప్రివెన్షన్‌లో అటెన్షన్ ఇవ్వచ్చు. డిసీజ్‌లో ఫైట్ చేయకుండా ఎలా మన ఫండమెంటల్‌ని కరెక్ట్ చేసి హెల్తీగా లీడ్ చేయొచ్చని మేము ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. అంటే ప్రివెన్షన్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన కాంప్లికేషన్ ఏమైనా సరే, మన శరీరం ఫండమెంటల్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడాలంటే చాలా డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం. డయాబెటిస్, హార్ట్ అటాక్, స్ట్రోక్, ఒబెసిటీ ఇలాంటి చాలా చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిసీజ్ గురించి చెప్తున్నారు, మాట్లాడుతున్నాము. మన లైఫ్‌లో ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఎలా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావాలి? ఎలా మన హెల్త్‌ని రికవర్ చేయాలి? అలాగే ఆలోచిస్తున్నాం కానీ, ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఈ ప్రాబ్లమ్ బేసిక్ రీజన్ ఏంటి? అక్కడ మేము అటెన్షన్ ఎక్కువ ఇవ్వము. కానీ ఏ ప్రాబ్లమ్ అయినా సరే, మనము ప్రాబ్లమ్స్ ఫండమెంటల్ తెలియకుండా, ప్రాబ్లమ్స్ రూట్ కాజ్ తెలియకుండా, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావాలంటే కుదరదు. సో, ఇదేంటి సార్ ఫండమెంటల్ అంటున్నారు? ఫండమెంటల్ చాలా సింపుల్ సార్. మన అందరికి తెలుసు. మన శరీరం అనేది సెల్ ప్రకారంగా క్రియేట్ అయింది. అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ టిష్యూస్‌ని క్రియేట్ చేస్తాయి. టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గన్స్ క్రియేట్ అవుతాయి. ఆర్గన్స్ అన్నీ కలిసి సిస్టమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే డైజెస్ట్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇలాంటివి మన శరీరంలో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్నీ కంప్రెస్డ్ మన శరీరం అనేది. ఇక్కడ ఏంటంటే మన శరీరం ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వరకు మన సెల్స్ బావుంటాయో, అప్పుడు వరకు మన టిష్యూస్ కూడా బావుంటాయి. ఎప్పుడు వరకు మన టిష్యూస్ అన్నీ బావుంటాయో, అప్పుడు వరకు అన్ని ఆర్గన్స్ బాగానే ఉంటాయి. ఎప్పుడు వరకు అన్ని ఆర్గన్స్ బావుంటాయో, అప్పుడు వరకు మన సిస్టమ్‌లో ప్రాబ్లమ్ అనేది ఉండదు. అంటే ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన సెల్ లెవెల్‌లో. సెల్ డ్యామేజ్ వల్ల మనకు చాలా కాంప్లికేషన్ వస్తుందని సింపుల్‌గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మన పాంక్రియాస్‌లో సెల్ డ్యామేజ్ అయిందంటే డయాబెటిక్ అంటాం. మన బ్రెయిన్‌లో సెల్ డ్యామేజ్ అయిందంటే స్ట్రోక్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్స్‌లో సెల్ డ్యామేజ్ అయిందంటే థైరాయిడ్ రిలేటెడ్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏ కాంప్లికేషన్ అయినా బేసిక్ రీజన్ సెల్ డ్యామేజ్. ఓకే. ఇప్పుడు ఒక క్వెషన్ వస్తాయి. ఎందుకు సార్ సెల్ డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్‌లో చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు గానీ, మన యాన్సెస్టర్స్, మన సీనియర్స్ వాళ్ళకింత కాంప్లికేషన్ లేదు గదా! సో, ఈ సెల్ డ్యామేజ్‌కు మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే ఫ్రీ రాడికల్స్. అంటే వైరస్, బాక్టీరియాస్ అనేది బయట నుంచి మన శరీరం లోపల ఎళ్లి సెల్ డ్యామేజ్ చేస్తాయి. అది వేరే రీజన్. అది కూడా ఎక్కువ లేదంట. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరంలో ఎక్కువ సెల్ డ్యామేజ్ అవుతుందని సైన్స్‌లో చెప్తారు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బయట నుంచి వచ్చే విషయం కాదు. మన శరీరంలో హెల్తీగా ఉంటే సెల్సే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ హాబిట్స్, ఫిజికల్ స్ట్రెస్, యూవీ రేస్, పొల్యూషన్, టాక్సిసిటీ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇంబాలెన్స్ అయిపోతాయి. ఈ మధ్యలో చూస్తే మీకు కనపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేది ఒక ఎలక్ట్రాన్ లేకుండా ఇంబాలెన్స్‌డ్ సెల్స్‌గా ఉంటాయి. ఇది ఎలా అంటే మనకు 2 చెయ్యి ఉన్నాయి గదా! ఎవరికైనా ఒక చెయ్యి పోయిందంటే అతను ఇంబాలెన్స్ కదా! పూర్తిగా పని చేయాలంటే కుదరదు. కానీ మనుష్యులు మాకు చెయ్యి లేదని ఇంకొకరి చెయ్యి తీసుకోరు. కానీ ఈ సెల్స్ ఆ పని చేస్తాయి. ఇది మన లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయింది. అది సెల్ఫ్ హీల్ చేసుకోవాలని బావుంటే సెల్‌ని అటాక్ చేసి అక్కడి నుంచి ఎలక్ట్రాన్ స్టీల్ చేస్తాయి. ఇలాంటి సెల్సే ఫ్రీ రాడికల్స్ అంటారు. సో, ఈ ఫ్రీ రాడికల్స్ అడ్రెస్ చేయాలని ఇప్పుడు మనము చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే కుదరదు. అందుకోసం మనం యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ తీసుకుంటాము. అప్పుడు మన సెల్ డ్యామేజ్ కంట్రోల్ అవుతాయని. ఇది ఆల్‌మోస్ట్ రీసెంట్ ఏజెస్‌లో అంటే స్టెమ్ సెల్స్, యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ వచ్చిద్ది. అది మేము చూసాం. కానీ ఇప్పుడు సైన్స్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏం చెప్తున్నారంటే, మన శరీరంలో ఇప్పుడు ఈ లోకంలో ఎలక్ట్రిసిటీ లేకుంటే ఏం కుదరదు గదా! ఈ ఎలక్ట్రిసిటీ మనకు వాటర్ నుంచి